కానీ సృజన చూడండి, ఆ శక్తి చూడండి ఎలా పనిచేసిందో. అదే రాజగృహంలో ఉండి, రాజప్రసాదంలో ఉండి అహమికను నాశనం చేసుకుందనమాట. తను తాను తెలుసుకుందనమాట. అప్పుడు మళ్ళీ సికింద్రాబాద్కి సోడాలు సహాయపడాల్సి వచ్చింది. సో ఈ సోడాల సహాయంతో అతడు ఈ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా పట్టుకు పీడిస్తామో దాన్ని ఇప్పుడు నశింప చేసుకోవటానికి, అంటే అది లేనటువంటి ఒక స్థితిని తెచ్చుకోవటానికి సోడాల సహాయం అవసరం అనమాట. చూడండి, ఈ కథ వల్ల మనకి వాటి తెలుస్తుంది కదా, అహమికను వదలని వైరాగ్యం ఎందుకు పనికిరాదు. మీరు ఈ వైరాగ్యం ఎక్కడ చూపిస్తారు? వస్త్రాలు చూపిస్తారు, భోజనాలు చూపిస్తారు, మీ నిద్ర పడకల్లో చూపిస్తారు. చూసారా? మీ సంపద మీద చూపిస్తారు, మీ సంపదను వదిలిపెట్టాలనుకుంటారు. తెలివి కావాలి ఇక్కడ. కావాలనుకోవటం లేదు, పోజేసుకోవటం లేదు అనే ఒక తెలివి కావాలి మనకి ఇక్కడ. సోడాల ద్వారా సికిద్వాడు తర్వాత అదే నేర్చుకున్నాడు. సర్వసంపదలు చుట్టూ ఉన్నాయి, సోడాలకి ఏమన్నా అడ్డం వచ్చినాయండి? లేవు కదా. మరి మనకెందుకు అడ్డం వస్తున్నాయి? అంటే దీన్ని ఇలాగే పట్టు కూర్చున్నాం మనం. ఇది వదిలేయాలి, అది వదిలేయాలి, ఇది విడిచిపెట్టాలి, దీనికి ఒక నియమం కావాలి, దీనికి ఒక నిష్ట కావాలి అనేసి ఏదో వైరాగ్యం అనుకుంటారు. ఇలాంటి వైరాగ్యము భగవాన్ చెబుతున్నారు. ఇలాంటి వైరాగ్యము ఈ అహమిక ఇంకా ఇక్కడ మనసు ఉంది కదా, ఇక్కడ కూడా నేను అది వదిలేశాను, లేకపోతే నేను ఈ వస్త్రమే కట్టుకుంటాను, ఇది తిన్నా ఇది మనం ఇక్కడ ఎవరినో అలాంటివి ధరించిన వాళ్ళు మనం ఏం విమర్శించట్లేదు. అయితే మనకు ఒక తెలివి కావాలి ఇక్కడ. అది ఇంకా మనోశాస్త్ర అని చెప్పి భగవాన్ చెబుతున్నారు అన్నమాట ఇక్కడ. ఇలాంటి వైరాగ్యం నీకు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ అహమికను వదలని వైరాగ్యం ఎందుకు కొరగాదు. ఈ అహమిక లేదు నీకు. ఈ అహమిక లేని నాడు సర్వసంపదలు నీ ఆత్మసిద్ధికి అడ్డు రావు. నీకు ఒక వివేకం ఉంది. ఆ వివేకంతో కూడినటువంటి వైరాగ్యం అనమాట. నీ చుట్టూ నీకు సంపదలు ఉండొచ్చు, అది నీ ఆత్మసిద్ధికి అడ్డా కాదు అని అని మనకి తెలియాలన్నమాట. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. చూడండి, భగవాన్ మనకు చెప్తున్నారు ఇక్కడ. 18 ఏళ్ళు వైరాగ్యంతో తపస్సు చేశాడు, అన్నీ వదులుకున్నాడు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. చూడాల రాజ్యాన్ని పరిపాలిస్తుంది, ఆవిడకి సంపదలు అన్నీ ఉన్నాయి చుట్టూని, కానీ పూర్తి వివేకంతో, చూసారా, చక్కటి వైరాగ్యంతో తాను తెలుసుకుని తానుగా ఉండిపోయిందనమాట. అవన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏం నష్టమే ఉంది? అది ఇది వదిలేశాను, అది వదిలేశాను అని చెప్పి ఆ అహమికని ఇంకా పెంచేశాడు సికిద్వాదుడు. చూసారా? నువ్వేదైతే అయి ఉన్నావో అదిగా ఉండి ఇవన్నీ నీ చుట్టూ ఉన్న నష్టమేం లేదు. అది సుఖమో దుఃఖమో బాధో భయం ఏది కానివ్వండి, మీరు అదే అయి ఉన్నారు అనేది ఇక్కడ వైరాగ్యం అనమాట. ఇది మీకు బాగా అర్థమైందా? మనం ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ఏదైతే అయి ఉన్నారో ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో తత్వతః చూస్తే ఏదైతే ఉన్నదో ఆ ఉన్నది మనమే, మీరే. ఏకం సత్ అన్నప్పుడు ఆ పదంలో ఆ సారాన్ని తీసుకోవాలి మనం. ఇక్కడ ఎవరో భగవాన్ దగ్గరికి ఒక ఆచార పారాయణలో ఒకరు వచ్చారు. ఆయన శ్రీచక్రం గురించి అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ భగవాన్ దాన్ని శ్రీచక్రం గురించి అడిగినప్పుడు భగవాన్ దాన్ని చెప్తున్నారు, శ్రీచక్ర ప్రభావం చాలా గంభీరమైంది. ఇదేంటంటే దానిలో 43 కోణాలు ఉంటాయి. అన్నిటిలో మంత్రాక్షరాలు అంటే బీజాక్షరాలు ఉంటుంది. చిత్తైకాగ్రత సాధనలో శ్రీచక్ర పూజ ఒకటి. మనసుకు బహిప్రవృత్తి
ఎక్కువ కదా! దాన్ని ఆపి అంతర్ముఖం చేసినట్లయితే మనసుకి నామరూపాల్లో మక్కువ హెచ్చుగా ఉంటుంది కాబట్టి, అందుచేత బాహిరాలైన విషయాలకన్నిటికి రూపాలు, పేర్లు, విషయాల నుండి దాన్ని మరలించి, ఈ మనసు మనం అంతర్ముఖం ఎప్పుడైతే చేస్తామో, ఆ నామరూపాలను మన కల్పితాలు ప్రతీకలుగా తీర్చాలి. అంటే అంతర్ముఖ అవస్థలో మనసుకు పోషకాలు, విగ్రహాలనమాట. మీకు అర్థమైందా? అంతర్ముఖ అవస్థలో మనసు మనసుకు పోషకాలంటే ఈ విగ్రహాలన్నీ కూడా. మంత్రాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇదంతా కూడా వీటితోటి చిత్తానికి ఒక ఏకాగ్రతని సాధించుకుంటారనమాట. ఇది ఇది కూడా మనకి తెలిసి ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా అది విడిచిపెట్టేస్తుంది. పరాంగతి తానే ప్రాప్తిస్తుందనమాట. ఆ పరా అనేది తనకి తానే వ్యక్తం అవుతుందనమాట. ఇది అన్నీ కూడా మంత్రాలు ఇవన్నీ కూడా అక్కడ భగవాన్ చెప్తున్నారు చూడండి. అంతర్ముఖ అవస్థలో మనసుకు పోషకాలు ఇవన్నీ కూడా. ఈ పదాలు మీకు అర్థమవుతాయి? సరిగ్గా అర్థమవుతున్నాయండి? ఇది మూలాధారంలో దానికి ఒక పేరు ఊరు ఉండదు. ప్రతి ఒక్కడు ఆ నిర్మల స్థితిలో, ఆ నిశ్శబ్ద స్థితిలో ఈ త్రికోణగామి అయినటువంటి ఇది బీజాక్షరాలతోటి ఉంటుంది.